మై గాడ్, చెప్పలేదు అసలు. ఎవ్వరు లేరు కదా హైదరాబాద్, మా ఇంటికి రావచ్చు కదా. నాకు ఇక్కడికి వచ్చాక ఎవ్వరూ తెలియదు అనుకుంటున్నాను. అసలు బాగా తెలిసిన వాళ్ళే నాకు బాగా పరిచయం అయ్యారు. అమ్మయ్య, మీ అందరిలాగా వ్లాగ్స్ కానీ క్రియేషన్ ఆఫ్ కాంటెంట్ కానీ డిఫరెంట్ వేస్ లో చేస్తున్నారు. బట్ మై అల్టిమేట్ వాస్ యాక్టింగ్, సినిమా. అస్సలు గుర్తురాదక్క వీడియో తీయాలని, మళ్ళీ సడన్ గా గుర్తొస్తుంది మైండ్ లో. ఇది నా కథ, మీ అందరితో ఇవాళ మనస్ఫూర్తిగా పంచుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నా కథను కూడా మీ ఇంటి అమ్మాయి కథగా తెలుసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సందర్భం అయితే మాత్రం August 7th యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్ అనమాట. అంటే యూట్యూబ్లో ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక సమావేశం లాంటిది, ఒక మీటింగ్ లాంటిది పెట్టి ఫర్దర్గా ఉండేటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, కొత్తగా వస్తున్న మార్పులు ఏంటి, ఎలా అందిపుచ్చుకోవాలి, ఇప్పటి వరకు అయినటువంటి సక్సెస్కి ప్రతీకగా మనకి గూగుల్ ఆఫీస్ వరకు పిలిచి ఒక చిన్న వేడుక లాంటిది. ఇక్కడ యూట్యూబర్స్ పెద్ద పెద్ద వాళ్ళు, క్రియేటర్స్ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళని మీట్ అయ్యేటువంటి ఒక అవకాశం అనమాట. అంతకన్నా ముందు ఈవెంట్కి రెడీ అవుతున్న సందర్భాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కమర్షియల్స్ ఆపేశాను అని చెప్పి మీ అందరితో చెప్పాను. బట్ చిన్న చిన్న షార్ట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా పెట్టడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ ఈ నిర్ణయం తీసుకోక ముందు నుంచి నేను తెప్పించుకున్న కొన్ని అయితే అలాగే ఉండిపోయాయండి. ఇప్పుడు సందర్భం, పండగల సీజన్, ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను తప్ప దీని వెనుక ఎలాంటి కమర్షియల్ యాంగిల్ లేదు. ఇక్కడ మీరు చూస్తున్న బ్యాంగిల్స్ అయినా, శారీ అయినా, కుట్టించుకున్న బ్లౌజ్ అయినా, వేసుకుంటున్న జ్యువెలరీ అయినా అన్నీ నా కష్టార్జితం. ప్రతిదీ కూడా నేను కొనుక్కొని నేను వాళ్లకు ఫ్రీగా ప్రమోట్ చేస్తూ ఉన్నాను. ఇది మీరు వాళ్ళని ఎవరినైనా, స్క్రీన్ మీద నెంబర్స్ ఇచ్చాను కదా, అడగండి. సంతోషికి మీరు ప్రమోషన్తో పంపించారా, తను కొనుక్కున్నారా అని. అందరూ కొనుక్కున్నారు అనే సమాధానమే చెప్తారు. సో కేవలం ఇదొక సందర్భము, అందరూ తయారవుతారు, పండగలు, వేడుకలు, వ్రతాలు ఉంటాయి. ఇది వరకట్లాగా ఒక మడిబట్ట కట్టేసుకొని లేకపోతే ఏదో ఒక డ్రెస్ వేసేసుకొని వంటగదికే పరిమితం అయిపోయే రోజులు కాదు. బట్టలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చక్కగా అందంగా రెడీ అవుతున్నారు, భర్తకి అందంగా కనిపిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ఉండటం వల్ల వ్యూవర్కి కూడా ఒక లుక్లో చక్కగా కనపడాలి అనేటువంటి తపనతో ప్రతి ఇళ్ళలో కూడా చక్కగా రెడీ అవుతూ ఆయా సందర్భాల్ని, పర్వదినాల్ని, వ్రతాలని ఉపయోగించుకుంటున్నారు. సో మాధవిరెడ్డి కలెక్షన్స్ అని చెప్పేసి తన దగ్గర ఈ శారీ తీసుకున్న ప్యూర్ కంచిపట్టు శారీ. తన దగ్గర ప్రీమియం క్వాలిటీలో డైరెక్ట్ వీవర్స్ నుంచి మీకు రీజనబుల్ ప్రైస్లో, బయట మనకు మార్కెట్లో 20,000 ఉండేటువంటి చీర తన దగ్గర 10,000, 8,000, 5,000కే వచ్చేస్తుందనమాట. ఈ శారీ మా మరిది పెళ్ళప్పుడు వన్ ఆఫ్ ది కలెక్షన్గా తెప్పించుకున్నా. ఇప్పటి వరకు అక్కడ కట్టుకోలేదు, పెళ్లిలో సందర్భం రాలేదు. సో ఎందుకంటే 2 daysకే నేను రిటర్న్ అయిపోయాను కాబట్టి మీకు చూపించే సందర్భం రాలేదు. ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్కి కట్టుకున్నానమాట. వెళ్ళొచ్చాక చిన్న షూట్ చేసి చూపిస్తే తనకి ఉపయోగపడుతుంది కదా. వీవర్స్ని పోషిస్తున్నటువంటి, హ్యాండ్లూమ్ని ఇష్టపడుతున్నటువంటి ఇలాంటి ఆడవాళ్ళు, గృహిణులు వ్యాపార రీత్యా చాలా పెట్టుబడి పెట్టుకొని పాపం మనలాంటి వాళ్ళ మీద ఒక నమ్మకంతో మనకి ఇచ్చినప్పుడు, యాక్చువల్లీ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 14,000 అయితే నాకు 10,000కి ఇచ్చిందనమాట. సో ఆ 4,000కి కృతజ్ఞతాపూర్వకంగా నేను ప్రజెంట్ చేస్తున్న వీడియో. మీ దగ్గర నేను ఏది దాచనండి, అలా తెరిచినటువంటి పుస్తకమే నా జీవితం. అదే ఈ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా 2.5 2.3 కుట్టించుకున్నాను. సింపుల్ వర్క్ అనమాట. హౌస్ ఆఫ్ వయ్యారి భామ అని చెప్పేసి నా ఫ్రెండ్ రజిత అని చెప్పేసి తన దగ్గరే కుట్టించుకున్నాను అనమాట. సో స్టిచ్చింగ్ ఛార్జ్ సపరేటు, వర్క్ సపరేట్ అనమాట. ఇలా బ్లౌజెస్ చేయించుకుంటే ఏ శారీకైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అనమాట. సో ఈ శారీలో వచ్చిన బ్లౌజ్కి సింపుల్ వర్క్ చేయించాను. వర్క్ కాస్ట్ ఒకటే చెప్పాను, స్టిచ్చింగ్ ఛార్జ్ అనేది సపరేట్ అనమాట. అవన్నీ కూడా నేను పే చేశానండి. తను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తుందనమాట. సో టాజల్స్ వర్క్ అయినా లేకపోతే
ఈ బ్యాంగిల్స్ అయినా మగ్గం వర్క్స్ అయినా అన్నీ కూడా నేను చూపించే వాళ్ళని ఎవరిని అడిగినా మన ఛానల్ పేరు చెప్తే మాత్రము ఖచ్చితంగా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. మీరు అంతే ప్రేమ అభిమానం నాకు చూపిస్తారు, నా గురించి వాళ్ళందరినీ కనుక్కుంటూ ఉంటారు. అది ఎంత సంతోషంగా అనిపిస్తుందో అంతే జెన్యూనిటీతో మీ దగ్గర ఉండాలి అనిపిస్తుందండి. సో శారీ వచ్చేసి మాధవి కలెక్షన్స్ అండి. తన దగ్గర 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే కంచిపట్టు డైరెక్ట్ వీవర్స్ నుంచి మీకు డిఫరెంట్ కలెక్షన్ గద్వాల్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలాంటి హౌస్ వైఫ్లను ఒక ప్యాషన్తో వస్తున్న వాళ్ళని మన వాళ్ళంతా ప్రోత్సహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను. అలాగే హౌస్ ఆఫ్ వయ్యారి భామ. సో మీకు మగ్గం వర్క్స్ అవి రీజనబుల్లో కావాలన్నా డ్రెస్సెస్ అయినా డిజైనింగ్స్ అయినా చుడీదార్స్ అయినా టాప్స్ అయినా ఎవ్రీథింగ్ వెస్ట్రన్ వేర్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు కూడా మీకు తను బొటిక్కే కాబట్టి చేస్తుందండి. ఇంకా మన ప్రయాణం దగ్గరికి వచ్చేద్దాం. August 7th చాలామంది క్రియేటర్స్ ఈపాటికే రీల్స్ వీడియోస్ పెట్టేసుకున్నారు, బట్ నాకు కుదరలేదు, ఇప్పుడు పెడుతున్నానమాట. సరే, సందర్భం ఏదైనా పంచుకునేటువంటి క్షణం అయితే వచ్చింది. మీ అందరికీ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది, బట్ ఇప్పుడు నా మనసులో మాట చెప్పేటువంటి సందర్భం అయితే వచ్చింది. ఫస్ట్ టైం అండి గూగుల్ ఆఫీస్కి రావడం అనేది. ఎంతో అంటే జాబ్ చేసి ఒక మంచి పొజిషన్ తెచ్చుకొని ఒక ఐటీలో వీటిల్లో ఉండేవాళ్ళు తప్ప ఇక్కడ అడుగు పెట్టలేరు. అలాంటిది గూగుల్ ఆఫీస్లోకి అడుగు పెట్టాము అంటేనే దానికి కారణం మళ్ళీ చెప్తున్నా మీరందరే కారణం. మీరిచ్చినటువంటి మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలే ఈరోజు ఇండియా కాదు ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి ఒక గూగుల్ సంస్థలో అడుగు పెట్టేలా చేసిందనమాట. ఎక్కడో ఎవరెవరమో ఏ ప్రాంతాల్లోనో ఉంటాము, మనకుండేటువంటి టాలెంట్ని చూపించుకుంటూ అది నలుగురిని మెచ్చేలా చేస్తూ యూట్యూబ్ వరకే తీసుకుంటే 4.5 లక్షల మంది కుటుంబం నాకు ఈరోజు ఏర్పడింది అంటే నా కంటెంట్ నచ్చి, నేను చెప్పేటువంటి మాటలు నచ్చి, నేను చూపించేటువంటి సమాచారం నచ్చి మీరందరూ మన ఈ ఛానల్ యాంకర్ సంతోషి వ్లాగ్స్లోకి వచ్చారు, నన్ను ప్రోత్సహించారు, ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారనమాట. ఇదిగో గూగుల్ ఆఫీస్కి అయితే వచ్చేసామండి. మిగతాదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. హలో, మై గాడ్, చెప్పలేదు అసలు. ఇలా సర్ప్రైజ్ నాకు అసలు ఎవ్వరూ తెలియదు, అందుకే లోపలికి వచ్చి నా మటుకు నేను వీడియో తీసుకున్నాను. ఎవరు ఇలా చూస్తున్నాను, ఏంటి బ్యాక్ సైడ్ ఎవరు పని చెప్పి చూసాను. అవునా, చెప్పచ్చు కదా ఒక మాట వస్తున్నా. కాల్ చేద్దాం అనుకున్నాను, అసలు నాకు ఎక్కడ అవ్వట్లేదు. అసలు ఎవరు లేరు కదా హైదరాబాద్, మా ఇంటికి రావచ్చు కదా. నాకు ఇక్కడికి వచ్చాక ఎవ్వరూ తెలియదు అనుకుంటున్నాను. అసలు బాగా తెలిసిన వాళ్ళే నాకు బాగా పరిచయం అయ్యారు. అమ్మయ్య, ఒక మాట కూడా అనలేదు. నేను అనుకున్నా యూట్యూబ్లో డివోషనల్ కంటెంట్ తెలిసిన ప్రతి ఒక్కరికి ధనక్క కూడా తెలుసు. ఆర్కే తెలుగు వ్లాగ్స్, తనతోనే పూజల ఛానల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ మాట ఇప్పటికీ నేను 2-3 సార్లు మీతో ప్రస్తావించాను. మా ప్రయాణం వివిధ పుణ్యక్షేత్రాల ద్వారా సాగుతూ ఉండటం, నేనైనా మృదులాస్ వరల్డ్ మృదులా గారైనా ధన అక్క అయినా మేము ఎక్కడికైనా వెళితే మేము కలిసి వీడియోస్ పెట్టడం అనేది మీరు మన ఛానల్లో చాలా సందర్భాల్లో చూశారు. సో అలాంటి మేమిద్దరము ఫస్ట్ టైం యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్లో అనుకోకుండా కలవడం అనేది కూడా. సో తను వస్తున్నట్టు నాకు తెలియదు, నేను వస్తున్నట్టు తనకి తెలియదు. ఎందుకంటే తను ఈ మధ్య బిజీ అయిపోయారు, బిజినెస్ పరంగా కావచ్చు, అండ్ పర్సనల్గా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి. అండ్ నేను కూడా జాబ్ మానేసిన తర్వాత నాదొక ప్రపంచం అయిపోయిందనమాట. ఇలా అనుకోకుండానే ఇద్దరం ఇక్కడ సడన్గా కలిసాం అనమాట. ఇలాంటి క్రియేటర్స్ ఎంతోమంది, నిజంగా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదండి. నేను అందరూ చెప్పారు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చిన్న వెబ్ సిరీస్ చూసినప్పుడు విరాజిత లాంటి వాళ్ళు, అక్కడ కనిపిస్తున్నటువంటి అనిల్ జీలా గారు అయితే తెలుసు. ఎందుకంటే చాలా కష్టపడి మై విలేజ్ షో అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా యూట్యూబ్ అప్పుడప్పుడే పుడుతున్నప్పుడు కొన్ని ఛానల్స్ చాలా బాగా హైప్ వచ్చాయి. అందులో వారి ఛానల్ కూడా ఒకటి. ఈరోజు ఒక పెద్ద సంస్థనే నడుపుతూ ఉన్నారనమాట. ఎంతోమంది యూట్యూబర్స్కి సక్సెస్ అందించేటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకొని. సో అలాంటి వాళ్ళు ఒక 3, 4, 5 మాత్రమే తెలుసు. ఇందులో మీరెవరైనా గుర్తుపట్టుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. నాకు మాత్రం భవానీ పాఠశాల, భవానీ గారు, మన ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధన అక్క,
సో ఇంకా విరాజిత లాంటి వాళ్ళు, కొంతమంది ఫెమిలియర్ వెబ్ సిరీస్ ద్వారా ఉండేటువంటి ఫేసెస్ మాత్రమే తెలుసు తప్ప నిజంగా నాకు ఎవ్వరూ తెలియదండి. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి కొంతమంది పలకరించిన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. మీ కంటెంట్ బాగుంటుందండి, మీ వీడియోస్ బాగుంటాయి, మీ పూజలు బాగుంటాయి, మేము చేసుకున్న వాళ్ళం ఉన్నాము అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నాకు ఇలాంటి ఫంక్షన్స్ కూడా కొత్త కాదు. ఎందుకంటే నేను యాంకరింగ్ ఫీల్డ్లోనే ఉంటాను కాబట్టి, నేను న్యూస్ ప్రెజెంటింగ్ ఫీల్డ్లోనే ఉంటాను కాబట్టి. బట్ ఇదొక డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఒక గూగుల్ సంస్థకి రావడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మీ అందరు ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసి వాళ్ళ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి, ఒక గెట్ టుగెదర్ పెట్టి, ఇంకా ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాము, వస్తున్న పోటీని ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం, అవి కూడా నాకు అర్థం కాలేదండి. ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడతాను. అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. బట్ ఇంతమంది క్రియేటర్లు ఉన్నారా, ఇంత అద్భుతమైన ప్రపంచం ఉందా, గూగుల్ ఆఫీస్కి వచ్చానా, పెట్టింది తిన్నానా, నాకు తెలిసిన వాళ్ళని పలకరించానా, ముచ్చటగా తయారై వచ్చానా అన్నది మాత్రం సంతృప్తినిచ్చిందనమాట. కానీ దీని వెనుకున్న కృషి మాత్రము తెలీదు అనే మాట నేను అనలేను. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా గత 3.5 ఏళ్లుగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ నేను చాలా సందర్భాల్లో ఇదివరకు కూడా షేర్ చేసుకున్నానండి. ఫస్ట్ ఒక ఛానల్ పెట్టుకున్నాను, సంతూస్ వరల్డ్ అని చెప్పేసి. సో ఆ ఛానల్ పుణ్యక్షేత్రాలు చూపించాలి అనేటువంటి తపనతో అప్పుడే జాబ్ మానేసి, కరోనా అప్పుడప్పుడే తగ్గుతూ వస్తూ, యూట్యూబ్ పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం అనమాట. అందరూ ఛానల్స్ పెట్టుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళకు ఉండే టాలెంట్లు, వంటలు ఒకరని, లైఫ్ స్టైల్ అని, ఇంట్లో సర్దుకోవడాలు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళకి తెలిసిన పనితనాలు చెప్పుకుంటూ, సో పూజలు అందించేవాళ్ళు పూజలు, సంప్రదాయాలు అందించేవాళ్ళు సంప్రదాయాలు, జాతకాలు చెప్పేవాళ్ళు జాతకాలు, ఇలా అప్పుడప్పుడే యూట్యూబ్ విస్తరిస్తూ ఉన్నటువంటి సమయం అనమాట. అప్పుడే నేను కూడా నా భర్త ప్రోత్సాహంతో నాకు తెలిసిన చిన్నతనం నుంచి పూజలు, వ్రతాలు, సంప్రదాయాలు అందిద్దాము అనే దానికన్నా కూడా ఫస్ట్ పుణ్యక్షేత్రాలకు తిరగడం అంటే చాలా ఇష్టం అనే ఉద్దేశంతో సంతూస్ వరల్డ్ ఛానల్ పెట్టాను. దాని మీద చాలా పెట్టుబడి కూడా పెట్టాను. అప్పట్లో జాబ్ మానేసిన తర్వాత నా పిఎఫ్ అమౌంట్ ఉంటే దాంతో ఒక పెద్ద కెమెరా కొనేసాను, ఒక పెద్ద ఎక్విప్మెంట్ కొనేసాను, మైకులు కొనేసాను. నాకు ఎడిటింగ్ రాదు కాబట్టి ఒక ఎడిటర్ని, నెలకి 15,000 ఇచ్చే ఎడిటర్ని పెట్టేసుకున్నాను. 1 ఇయర్లో మొత్తం నా పిఎఫ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంతా ఊడ్చిపెట్టేశాను అనమాట. ఆ తర్వాత తెలిసిందే మనం పెద్ద సెలబ్రిటీలు కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన మాట తీరు, మన పనితనం మాత్రమే మనకి ఫ్యామిలీని, సబ్స్క్రైబర్స్ని, ఫాలోవర్స్ని తీసుకొస్తుంది. అంతే తప్ప మనం ఛానల్ పెట్టేసి, పెట్టుబడి పెట్టేసి, ఎవరికి పెడితే వాళ్లకు మన ఛానల్ లింక్స్ షేర్ చేసేస్తే ఇది వెళ్ళేది కాదు అని. అండ్ యూట్యూబ్లో ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం, సందర్భాన్ని క్యాష్ చేసుకుంటూ ఉండడము. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో మెయిన్గా ఒక కంటెంట్కి మాత్రమే పరిమితమై ఉండడం. ఓ రోజు వంట చేయడం, ఇంకో రోజు దులపడం, ఇంకో రోజు పూజ పెట్టడం, ఇంకో రోజు ముగ్గేయడం లాంటివి చేస్తే అది ఎప్పుడంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, మినిమం మనకి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత కన్సిస్టెంట్గా మనకు 10,000, 20,000 వ్యూస్ వస్తున్నాయి అంటే మనం ఏం పెట్టినా చూస్తారు. స్టార్టింగ్లో ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మాత్రము చాలా చాలా కష్టం. ఈ క్షణం మీకు వీడియో అందించే టైంకి యూట్యూబ్ రూల్స్ కూడా మార్చేసిందనమాట. 8,000 గంటల వాచ్ అవర్ ఉండాలి అని చెప్తోంది. అండ్ సబ్స్క్రైబర్ల కౌంట్ కూడా పెంచేసిందనమాట. అలా కాంపిటీషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, అంటే మంది ఎక్కువైనప్పుడు మజ్జిగ పలచన అని అంటారు చూసారా, అలా కాంపిటీషన్ పెరిగిపోతూ ఉన్నప్పుడు మనకి రూల్స్ కూడా స్ట్రిక్ట్ అయిపోతూ వస్తాయన్నమాట. సో అలా నేను అనుకునేటప్పుడు అలా పుణ్యక్షేత్రాల కంటెంట్ అనేది అందించాను. నాకు తెలియక అప్పట్లో ట్యాగ్స్ మీద, టైటిల్స్ మీదే సక్సెస్ నడిచేదండి. సో ఇప్పుడు అవేం లేవు, ఏది పెట్టినా వెళ్ళిపోతుంది. అసలు కంటెంట్తో సంబంధం లేదు. ఎంత పిచ్చి వీడియో అయితే అంత బాగా వెళుతుంది, ఎంత మంచి కంటెంట్ అయితే అంత తక్కువ వ్యూస్ వస్తాయి. ఇది నిజం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మంచి కంటెంట్కి మంచి రోజులు లేవు. అదే నేను ఇప్పుడే బ్రష్ చేశాను, నేను ఇప్పుడే బాత్రూంలోంచి వచ్చాను, ఇదిగో నేను ఇప్పుడే బట్టలు మార్చుకోబోతున్నాను అని పెడితే కోట్ల మంది చూస్తారు. జనాలకు కావాల్సింది అదే, ఉన్న నిజాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవాలండి. అలా అయిపోయిందనమాట ప్రస్తుత పరిస్థితి. కానీ యూట్యూబ్ పెట్టినటువంటి కొత్తలో, అప్పుడప్పుడే యూట్యూబ్ పెరుగుతున్నటువంటి సమయంలో అయితే మాత్రము సో చాలా మంచి సక్సెస్ అందరు అందుకున్నారు. మంచి కంటెంట్కి మంచి డబ్బులు వచ్చాయి, మంచి వ్యూవర్స్ కూడా వచ్చారనమాట. బట్ నేనేంటంటే మిక్స్డ్ కంటెంట్ ఇచ్చేయడము, నాకు సరిగా తెలియకపోవడము, సరైనటువంటి పబ్లిషింగ్ అనేది లేక, అవగాహన లేక పిచ్చి పిచ్చిగా నేను వేస్ట్ చేసేయడం వల్ల ఆ ఛానల్ మీద ఎంత పెట్టుబడి పెట్టినా కూడా వేస్ట్ అయిపోయింది. కార్తీక మాసంలో
కార్తీక మాసం వస్తోంది అనగా నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానండి. ఇవన్నీ ఎందుకు మనం ఇంకా బయట తిరగలేము, అది అయ్యే పని కూడా కాదు. ఇంట్లోనే కూర్చొని నాకు తెలిసిన సంప్రదాయాలు పద్ధతులు చిన్నతనం నుంచి అమ్మా నాన్న నేర్పారు కదా, వాటిని వీడియోస్ రూపంలో పెట్టాలి అని అనుకున్నాను. కార్తీకం నుంచే స్టార్ట్ చేస్తే మాఘమాసం వచ్చేసరికి, సో మాఘమాసంలో శ్యామల నవరాత్రుల్లో మా ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ తల్లే నాకు ఫస్ట్ సక్సెస్ ఇచ్చిందనమాట. శ్యామల నవరాత్రుల వీడియో అనేది నా ఫస్ట్ వైరల్ వీడియో అనమాట. ఒక్క రోజులోనే 1,500,000కు పైగా వ్యూస్. అప్పటి వరకు 1000 వ్యూస్ రావడం కోసం నేను మా విజయనగరం టెంపుల్లో వెంకటేశ్వర స్వామి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీతో చెప్తున్నానండి అన్నీను. నాకు ఎందుకు సక్సెస్ ఇవ్వవు, నా గొంతు బాగుంటుందంటారు, నా మాట తీరు బాగుంటుందంటారు, నా వీడియో బాగుందంటారు, కానీ ఎందుకు కనీసం 1000 వ్యూస్ కూడా రావట్లేదు. ఈ క్షణం మాట్లాడుతుంటే కూడా నాకు ఎమోషనల్గా అనిపిస్తోందండి. ఇదంతా ఒక పిచ్చిలాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక కష్టం ఉంటుంది. ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కోసము ఒక పూజా సామాగ్రి తెచ్చుకోవడమైనా, దాని వెనుక ఆలోచన అయినా, స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, షూట్ ఎలా చేయాలి, ఎడిటింగ్ కోసం 3-4 గంటల పాటు మనం వెచ్చించే సమయము. యూట్యూబ్ పెట్టిన తర్వాత నేను జాబ్లో జాయిన్ అయిపోయాను కాబట్టి ఒకవైపు జాబ్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, కావాల్సిన పూజా సామాగ్రికి మళ్ళీ నా భర్త ఇచ్చేటువంటి డబ్బుల్నే పెట్టి, ఎందుకంటే అప్పటికే ఆదాయం అనేది దీని మీద జనరేట్ అవ్వడం తక్కువ అనమాట. సో అలా మా కుటుంబం ఏదో సాధించాలనుకుంటుంది, ప్రోత్సహిద్దాంలే అని చెప్పి మళ్ళీ మనవాళ్లే ఇంటి ఖర్చులు చూసుకుంటూ మనం అడిగిన ఖర్చుల్ని కూడా ఇస్తూ అవన్నీ పెడతాం చూడండి. అది నిజంగా మాటల్లో చెప్పలేము. ఈరోజు 4.5 లక్షల మందిని సాధించుకోగలిగాము అంటే ఆ రోజు పడ్డ కష్టమే కదా. ఒక కార్తీక మాసం వచ్చినా, ఒక మాఘమాసం వచ్చినా, మార్గశిరం వచ్చినా, భాద్రపదం వచ్చినా, ఏ వ్రతాలు చేసుకోవాలి, ఏ పూజలు చేసుకోవాలి, ఏ సామాగ్రి సిద్ధం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన ఛానల్ కూడా ఒక ఉపయోగపడుతుంది అని నా ఛానల్ ఓపెన్ చేస్తారు చూడండి. అది నేను సాధించిన విజయం. ఎక్కడైనా క్షేత్రానికి వెళ్ళి సమాచారం అందించినప్పుడు మీరందరూ పెట్టే కామెంట్స్ ఉంటాయి చూడండి, అది ఆ రోజు నాకు భోజనం లాంటిదనమాట. ఈ సక్సెస్ కోసం నేను స్టార్టింగ్లో గుడుల చుట్టూ 108 ప్రదక్షిణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కష్టం అలాంటిది. ఇంత కష్టపడుతున్నా కూడా ఎందుకు సక్సెస్ రావట్లేదు అనేది ప్రతి ఒక్క క్రియేటర్లోనూ ఉంటుందండి. అక్కడ డబ్బు కాదండి మీరు అనుకుంటారు. ఈ రోజుకి కూడా డబ్బు నన్ను సంతృప్తి పరచలేకపోయింది. ఎందుకంటే డివోషనల్ కంటెంట్, దీని మీద యాడ్స్ పెద్దగా పడవు. నేను టూర్స్ వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ వీడియోస్ పెడితే మాత్రమే కనీసం ఒక 20,000, 30,000 వస్తుంది. ఈ క్షణం కూడా నేను ఈ మధ్య మీతో సంతృప్తికరంగా పేమెంట్ అందుకున్నదైతే మాత్రము ఈ ఇయర్ మొన్న మానస సరోవరం వీడియోస్కి మాత్రమేనండి. అందులో నేను గోశాలకి 20,000 రూపాయలు ఇచ్చాను అంటే అర్థం చేసుకోండి. నేను సంతృప్తికరంగా అంటే లక్షల్లో అందుకున్నానని చెప్పట్లేదు, 1,00,000 లోపలే అందుకున్నాను. ఆ డబ్బుని గోశాలకు 20,000 ఇచ్చాను. అంత తృప్తికరంగా అనమాట. ఇంకొక 10,000 ఇంకొక సేవా కార్యక్రమానికి ఖర్చు పెట్టగలిగాను. అంత సంతృప్తినిచ్చింది నాకు మానస సరోవర యాత్ర. అంతకుముందు ఎప్పుడూ కూడా నేను సంతృప్తికరంగా నేను పేమెంట్ అందుకున్నదే లేదండి. కేవలం నా జాబ్లో వచ్చే డబ్బులు, ప్రమోషన్స్ చేయడం ద్వారా వెళ్ళేటువంటి టూర్స్, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఆపేశాను. అలా పెద్ద పెద్ద టూర్స్ అన్ని నా ప్రమోషన్స్ తోటే చేశాను అనమాట. సో యూట్యూబ్లో వచ్చే ఆ కొంత డబ్బునంతా పువ్వులకి, అలంకారాలకే పెట్టేస్తూ ఉంటాను. నా కోసం అంటూ బంగారం కొనుక్కోవాలని కానీ, భూములు కొనాలని కానీ, పర్సనల్గా దాచుకోవాలనే ఆశ కూడా ఉండదు. నేను ఏదన్నా చిట్టీలు వేసి దాచుకున్నా కూడా అది క్షేత్రాల కోసమే దాచుకుంటూ ఉంటానన్నమాట. అది నా ఫ్రెండ్ సర్కిల్లోనే వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంత ఓపెన్గా మీతో నేను చెప్తూ ఉన్నానండి ఇవాళ. మొత్తం కూడా ప్రతి క్రియేటర్ కూడా ఇలాగే ఆలోచిస్తారు. కొంతమంది డబ్బుల కోసం చేయాలి అనుకుంటారు. అంటే జీవితంలో ఎదగాలి, మాకు ఒక సొంత గృహం ఉండాలి, మేము మంచి పొజిషన్కి వెళ్ళాలి, వచ్చే ప్రతి ప్రమోషన్ని వాడుకోవాలి అని కొంతమంది క్రియేటర్స్ అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక సేవా తత్పరతతో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. స్వలాభాలు ఏవి చూసుకోరు, స్వార్థాలు ఏవి చూసుకోరు, సక్సెస్ మాత్రమే చూస్తారనమాట. సక్సెస్ ఉంటే చాలు అని చెప్పేసి ఇలా రకరకాల ప్రయాణాలు ఉంటాయండి. ఇంకా యూట్యూబ్కి సంబంధించి నన్ను కదపాలే కానీ బోల్డ్ అన్ని మాటలు మాట్లాడతానన్నమాట. కాకపోతే ఇప్పటికీ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను అనే బాధ నాకు ఉంటుంది. కారణం ఏంటంటే నా జీవన శైలి ఒక్కటే రీజన్ అండి. ఒక్కదాన్నే అన్నీ మేనేజ్ చేసుకోవడం అనమాట. దానికోసం నేను ఇంకా పరితపిస్తూనే ఉన్నాను. రోజు వీడియో పెట్టాలి అని నాకు ఉంటుంది, బట్ కుదరదనమాట. బట్ పెట్టే వీడియోని మాత్రం మీ అందరూ ఆదరిస్తూ ఉంటారు, నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇదండి నా యూట్యూబ్ జర్నీ. అయితే 3.5 ఏళ్లుగా ఎలా సాగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. నేను మీకు చూపిస్తూనే ఉంటున్నాను. నా కుటుంబం అయినా, నా ఉండే ప్రొఫెషన్ అయినా ప్రతిదీ కూడా తెరిచిన పుస్తకంగా మీ ముందు పెడుతూనే వచ్చానండి. సో నేనైతే యూట్యూబ్ డబ్బు సంపాదించడం కోసం రాలేదు. కేవలం నాకు తెలిసిన సమాచారం అందించాలి, వచ్చే డబ్బును మళ్ళీ మీకు చూపించేందుకు మాత్రమే వినియోగించాలి అనేది
నా టార్గెట్ అదే విధంగా ఇప్పటికీ పనిచేస్తున్నా. అందరి ఆలోచన అలా ఉండదు. ఎవరి జీవన శైలికి తగ్గట్టుగా, ఎవరి కోరికలకు తగ్గట్టుగా వాళ్ళ కష్టానికి వాళ్ళు ఫలితం ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ కష్టం అండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి క్రియేటర్ వెనుక కూడా ఒక కష్టం అనేది ఉంటుంది. ఆ కంటెంట్ని ఆదరించడం అనేది చూసే వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది. అది మనకి సంబంధం లేదు. నచ్చితే చూస్తాం, లేదంటే జస్ట్ ఇలా పైకంటే స్క్రోల్ అయిపోతాయండి. కాబట్టి ఎవరిని కామెంట్ చేయకండి, ఎవరిని విమర్శించకండి, బ్యాడ్ కామెంట్స్ అసలే పెట్టకండి. అంతకన్నా పెద్ద దోషం ఇంకొకటి ఉండదండి. వాళ్ళ కష్టం తెలియకుండా, వాళ్ళు ఎందుకు పరితపిస్తున్నారు అని తెలియకుండా, కంటెంట్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవడము, ఆ వీడియోస్ చూడడం ఆపేయాలి తప్ప ఎవ్వరికీ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. ఎవ్వరికీ మనం సలహాలు కూడా ఇవ్వద్దు. ఒకరికి సలహా ఇచ్చేంత స్టేజ్ ప్రస్తుతం లేదు. అందరూ అన్నిట్లో నైపుణ్యాన్ని సంపాదించి ఉన్నారు. వాళ్ళ కుటుంబ కష్టం ఏంటో, వాళ్ళు ఎందుకు అంత కష్టపడుతున్నారో మనకు తెలియదు కదండి. కాబట్టి ప్రతి క్రియేటరు మంచిగా వీడియో పెట్టాలని అనుకుంటారు. బట్ వాళ్ళు అందించేటువంటి క్రమంలో ఏది ఎలా వెళ్తుందో వాళ్ళు కూడా గెస్ట్ చేయలేరు. అది నెగిటివ్ వేలో వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా అనేది వాళ్ళు కూడా గెస్ట్ చేయలేరు. కొంతమందిది కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే టార్గెట్గా పెట్టుకుంటారు. అది వాళ్ళ అవసరాలు, వాళ్ళ కష్టం. సో ఇది యూట్యూబ్కి సంబంధించి నా ప్రయాణాన్ని అందిస్తూనే నా అనుభవాలు మీతో పంచుకున్నానండి. టచ్ వుడ్, ఈ యూట్యూబ్ ప్రయాణం ఉండేంత వరకు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉండేంత వరకు కూడా నేను వీడియోస్ పెడుతూనే ఉంటానండి. ఎప్పటికీ యూట్యూబ్ అనేది ఆపను. అలా ఆపకుండా భగవంతుడు నాకు శక్తిని, అవకాశాన్ని, మీ అందరి ఆశీర్వాదాన్ని ఎల్లవేళలా ఉంచాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి మీరంతా కారణమండి. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ముందు కూడా ఎటువంటి వీడియోస్ పెట్టినా మీరు నాకు సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి హక్కు మీ అందరికీ ఉందండి. తప్పకుండా మార్పులు చేసుకుంటూనే మరింత అభివృద్ధి చెందే విధంగా నాకు ఏవైతే ఇంకా కళలు, కోర్కెలు, అంటే ఒక గురుచరిత్ర పారాయణ ఆల్బమ్ లాంటివి, నోములు ఇంకా అందించాల్సి ఉన్నాయి, వ్రతాలు చాలా ఉండిపోయాయి. ఆ శక్తిని భగవంతుడు నాకు ఇవ్వాలి, మీ అభిమానం ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈవెంట్లో చక్కని భోజనం పెట్టారండి, తినేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం ధనక్క కూడా మన ఇంటికి వచ్చారనమాట. సో అక్క కూడా వచ్చిన తర్వాత సంతోషంగా అక్కకి ఇవ్వాల్సినటువంటి అతిథి మర్యాదలు ఉన్నంతలో ఇవ్వగలిగాను. ఎలాంటి పొరపాట్లు జరిగాయో నాకైతే తెలియదు. సో అక్క శుక్రవారం నాడు వచ్చారు. చాలా సంతోషం అనిపించింది బాబుతోటి. సో అలా ఆ రోజు ఫ్రైడే అనేది ముగిసిందనమాట. వీడియో నచ్చితే, నా మనసులో మాటలు నచ్చితే ఒక కామెంట్ రూపంలో మీ అభినందన తెలియజేయండి. నమస్తే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.